నాకు ఈ మెంటాలిటీ ఇష్టం ఉండదు. ఏ మెంటాలిటీ? ఇదే, అమ్మాయిలకి వంట రాకపోతే కష్టమా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం 2024లో ఉన్నాం. ముందు ఆలోచనల్ని తీసిపాడే. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, మనకు అన్ని పనులు వచ్చి ఉండాలి రాబీ. ఎవడికి తెలుసు ఎవరి లైఫ్లో ఏం జరుగుతుందో. ఎప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం బతకలేం కదా అని. నీకు బ్లాంకెట్ ఉంది కదా, ఫుల్గా కప్పుకొని పడుకో. అబ్బా భవ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, బాబోయ్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, మై లైఫ్ తలకిందులు కిందులు. చెప్తా లేగు. ఎందుకు? చెప్తా అన్నా కదా. ఏంటబ్బి? చెప్తా కదా, నీ హ్యాండ్స్ ఇట్లా పెట్టు. అయినా అలా ఎలా చేస్తావా అబ్బి? ఇప్పుడు ఇదే మాట మీ మమ్మీ వెళ్ళి మా మమ్మీకి చెప్తుంది, అండ్ ఇట్స్ ఓవర్. ఇప్పటి వరకు మనం చేస్తుంది ఎక్స్పెరిమెంట్, ఇదంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. భవ్య, నేను అంతవరకు తీసుకురాను. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. చూడు భవ్య, ఏ మ్యారేజ్ లైఫ్లో గొడవలు ఉండవు చెప్పు. అసలు మ్యారేజ్ లైఫ్ అంటేనే గొడవలు తప్పవు. కానీ ఆ గొడవ అయ్యాక మనం ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా కలుస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అప్పుడే ప్రేమ మళ్ళీ మళ్ళీ మనకు కొత్తగా పరిచయం అవుతుంది. ట్రైన్ జర్నీతో మా రిలేషన్ స్ట్రేంజర్ నుండి ఫ్రెండ్స్గా మారింది. ఈ ఎక్స్పెరిమెంట్తో ఫ్రెండ్స్ నుంచి లవ్గా మారింది. ఇప్పుడు లవ్ టు లైఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. వస్తున్నా, త్వరగా. భవ్య, బాగుందా? నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అబ్బి, చాలా బాగుంది. భవ్య కూడా అలాగే అంటుందమ్మా. అంటుంది, ఎందుకనదు? నువ్వు చాలా బాగా నచ్చేసావు కదా. అయినా ప్రపోజ్ చేసుకున్న తర్వాత కూడా పెళ్లికి ప్రాబ్లం ఏంట్రా పిల్లకి? 21 days తర్వాత పెళ్లికి ఓకే అనేస్తావు అనుకున్నా. యాక్చువల్లీ బావ కూడా అదే అనుకున్నారు. ఇప్పుడేమో లవ్ అంటూ. పాపం అభిమన్యుని తిప్పిస్తున్నావు, తెలుస్తుందా నీకు? నువ్వు ఓకే అనుంటే ఈ పాటికి మీ ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయేది. అమ్మా, మా ఇద్దరికి ఇన్ని రోజులు టైం స్పెండ్ చేసిన తర్వాత ఒకళ్ళ మీద ఒకరికి ఇష్టం పెరిగింది. ఇప్పుడే లవ్ స్టార్ట్ అయింది కదమ్మా. నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఇద్దరికి టైం కావాలి కదా. అయినా లవ్ ఓకే అయ్యాక ఖచ్చితంగా వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పలేం కదక్కా. ఏమోరా బాబు, నువ్వే పెద్ద కన్ఫ్యూజన్ అనుకుంటే ఆ పిల్ల కూడా అలానే ఉంది. నేను చాలా క్లియర్గా ఉన్నానక్క. నాకు అభి అంటే ఇష్టం, తనతో ఉంటే బాగుంటుంది. కానీ పెళ్లి వరకు వెళ్ళాలంటే సైక్లిక్ పాత్ కంప్లీట్ అవ్వాలి కదక్కా. అవ్వని. ఫస్ట్ ఏమో అర్థం చేసుకోవాలని ఆ లివింగ్ చేసావు, ఇప్పుడేమో సైక్లిక్ పాత్ అంటున్నావు. చేంజ్ మై సెల్ఫ్ అంటూ ప్రతిదీ మాటిమాటికి చేంజ్ చేస్తూనే ఉన్నావు. అమ్మా, నైట్ అంతా తెలియనివాడితో జర్నీ చేసింది. 21 days వాడితోనే ఉంది. ఇప్పుడు వాడినే లవ్ చేస్తుంది. కరెక్ట్గానే ఫాలో అవుతుంది కదమ్మా. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఇంకా మేమంటావా, స్ట్రేంజర్స్ నుంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఆ ఫ్రెండ్షిప్ తెలియకుండానే లవ్గా మారింది. ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి స్టేజ్కి కూడా వెళ్తాం, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. నేనైతే చాలా క్లారిటీగా ఉన్నానక్క, నువ్వు ఎక్కువ కంగారు పడుకు. సరే, నాకు చిన్న వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలి. నువ్వే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నావు అమ్మా, మేము క్లియర్గానే ఉన్నాం. చిల్లుండు. ప్రేమో మాయో ఏమో ఏంటో నా ముందుకొచ్చేలా.
మా చెప్పు. భవ్య ఎక్కడున్నావు? ఏం లేదు మా, అలా బయటకు వచ్చాను తినడానికి. బయట ఫుడ్ తినొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంట్లో వండుకొని తినొచ్చు కదా, ఎందుకంత బద్ధకం? ఏ పద్మ, నా కోడలు ఏది తినాలనుకుంటే అది తింటుంది. బానే కలిసిపోయారు ఇద్దరు. అయితే సరే అనేసినట్టే కదా. అమ్మా. అంటే నచ్చాడు కదే అభి నీకు. హ్మ్, అయితే పెళ్లికి ఓకేనే కదా? ఓకే కానీ సరే, మీరు ఒక పని చేయండి, ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఆ, పద్మ, ఆ, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారే. ఆ మొబైల్లో వాళ్ళిద్దరూ 21 days నుంచి అర్థం చేసుకుంటూనే ఉన్నారే. ఓహో అలానా. మాధవి, మీ అన్నయ్య వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే అమ్మా, బాయ్. బాయ్ పద్మ. అత్తయ్య, మీరు చెప్పేస్తారేమోని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? భవ్య, పద్మ నీకు అమ్మవటం కంటే ముందు నాకు ఫ్రెండ్. దానికి సంగతి తెలిసిందనుకో అదేం చేస్తుందో నాకు తెలుసు. ఏమంటుంది? చంపేస్తుంది. నా పరువు తీసావు కదే. బయట వాళ్ళు తెలిస్తే ఏమవుతుంది? చీ అని ఉమ్మేస్తారు. ఇలానే అంటుంది సేమ్. సరేలే భవ్య, ఇంకెప్పటి వరకు ఇలా ఫుట్పాత్, సైకిల్ పాత్ అని? వచ్చేసాం అనుకోండి ఆంటీ లాస్ట్ స్టేజ్కి. ఇంకొక పాటే ఉందిలేండి, అయిపోతుంది. ఉమ్. ఆ, అవును భవ్య, మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు అభి నీకు మంచి మంచి వంటలు వండి పెట్టేవాడు కదా. మరిప్పుడు? అవునా ఆంటీ, చాలా మిస్ అవుతున్నా మీ అబ్బాయి వంటలు. ఆంటీ, మీరేం ఫీల్ అవ్వట్లేదు కదా మీ అబ్బాయితో వండిస్తున్నానని? ఎందుకు ఫీల్ అవుతాను భవ్య? నిజం చెప్పాలంటే అందరింట్లోలాగా కాదు. అమ్మ అది వండు ఇది వండు అనేవాడు కాదు. వాడే కిచెన్లోకి వచ్చి అమ్మ ఇది వండుదాం, ఈరోజు అదే వండుదామని నాకే హెల్ప్ చేస్తాడు. అట్లాంటి కొడుకుని కన్నందుకు నేను చాలా లక్కీ. నన్నే ఇంత బాగా చూసుకుంటున్నాడంటే తన లైఫ్లోకి వచ్చే అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటాడో. అలా అని అన్ని పనులు నా కొడుకుతో చేయిస్తే మటుకు నేను టీవీ సీరియల్ అత్తగారిలా మారిపోతాను. అర్థమైందా? లేదాంటీ, నేను అలా చేయనులేండి. అందరు అబ్బాయిలు వాళ్ళ మదర్స్ ఇలానే ఉంటే ఎంత బాగుంటుందంటీ. ఆంటీ, అభి ఆఫీస్లో ఉన్నాడా? మ్మ్, ఏ నీ కాల్ లిఫ్ట్ చేయలేదా? ఇప్పుడు చెయ్యి, లంచ్ టైం కదా, నీ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అవునా? సరే ఆంటీ. బాయ్ భావ్య. ఆంటీ, అభి వాళ్ళ ఆఫీస్ ల్యాండ్లైన్ నెంబర్ పంపరా? సరే పంపిస్తాను. సరే ఆంటీ, ఓకే, బాయ్. బాయ్. సార్. కుమార్, అది కోకాపేట్ ల్యాండ్ కేసు విట్నెస్ ఏమయ్యాడు? రాలేదు సార్. అతనికి ఫోన్ చేసి రమ్మని ఈరోజు కంప్లీట్ చేసేద్దాం అది. ఓకే సార్. సార్, అది అగర్వాల్ కేసు ఉంది కదా. ఏ అగర్వాల్? అదే నాన్నగారు చెప్పారు కదా. సారీ సార్, సార్ చెప్పారు కదా. అగర్వాల్ నుంచి మెయిల్ వచ్చింది, వాళ్ళకి ఆఫీస్ రావడం కుదరదంట. అయితే ఫ్లైట్ టికెట్ పంపించి మిమ్మల్ని రమ్మంటున్నారు. నాకు కుదరదని చెప్పేసి, చాలా బిజీగా ఉన్నానని చెప్పు. సార్, ఈ కేసు మన ఆఫీస్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇది గెలిస్తే మన ఆఫీస్ రెప్యుటేషన్ పెరుగుతుంది. సార్, నేను చూస్తాలే వెళ్ళు. ఓకే సార్. హలో, అభిమన్యు స్పీకింగ్. హలో, భవ్య చెప్పు. నేనే చెప్పాలా? ఏదో చెప్దామని కాల్ చేసి ఉంటావు కదా, చెప్పు. బిజీగా ఉన్నట్టున్నా, మళ్ళీ చైనా? అంత బిజీ కూడా ఏం కాదులే, మాట్లాడొచ్చు. చెప్పు, ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఇవే క్వశ్చన్సా? తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు? కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా అభి. హలో, ఉన్నావా? ఎవరు మాట్లాడేది? ఏంటి? నువ్వే కదా కొత్తగా ఏదైనా మాట్లాడమన్నావు. అలా
అయితే ఈజ్ అభిమన్యు స్పీకింగ్. ఎస్, మీరెవరు? లైలా హియర్. ఎస్ లైలా గారు, చెప్పండి. అభిమన్యు, 1 month బ్యాక్ మిమ్మల్ని చార్మినార్ ఎక్స్ప్రెస్లో చూసాను. వైట్ షర్ట్లో ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారండి. అండ్ ఐ హోప్ మీరు ఇంకా సింగిలే. షెల్బీ. వెయిట్ లైలా గారు, యాక్చువల్లీ నేను కమిటెడ్ అండి. ఓ రియల్లీ? ఈసారికి నా టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అమ్మాయి ఎంత బాగుంటుందా? మీరు మణిరత్నం సినిమాలు చూస్తారా? అందులో ఫీమేల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటారు? క్యూట్గా, అందంగా, ఒక పెయింటింగ్లో ఉన్నట్టు ఉంటారు. ఎగ్జాక్ట్లీ, తను కూడా అలాగే ఉంటుంది. బాబు, నువ్వు లా ఫామ్ నడుపుతున్నావా లేదా చీజ్ ఫ్యాక్టరీ నడుపుతున్నావా? సో చీజీ. మీరు ఇది కనుక్కోవడానికి కాల్ చేశారా? లేదు, ఒకరి మీద కేసు వేయడానికి కాల్ చేశా. భవ్య. అభిమన్యు. సో వాట్ మిస్టర్ అభిమన్యు, ఫ్రీయేనా? యాక్చువల్లీ ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది, ఇది అయిపోయాక ఈవినింగ్ ఫ్రీ అయిపోతాం. అయితే ఈవినింగ్ కలుద్దామా? యా సరే, లొకేషన్ పంపి నేను వచ్చేస్తాను. ఓకే, పంపిస్తాను. బాయ్. బాయ్. భవ్య, ఏంటి స్టేషన్ లొకేషన్ పెట్టావు? ఈ రెస్టారెంట్లోనూ మాల్లోనూ కలిసేవాళ్ళం కదా. అభి ఈ రెస్టారెంట్స్, మాల్స్, పార్క్స్ ఇవన్నీ కాకుండా ఈ ప్లేస్ చూడు ఎంత బాగుందో. బాగుంది బాగుంది. అందరి కథలు స్టేషన్లోనే స్టార్ట్ అవుతాయి కదా, లైక్ మనదైనట్టు. అన్ని కథలేమో నాకు తెలియదు కానీ మనదైతే స్టేషన్లోనే స్టార్ట్ అయింది. ఐ అగ్రి. ఏం చేద్దామేంటి ఇక్కడ? తెలుసా అభి, ఇప్పటి వరకు నేను చూసిన కపుల్స్లో ఒకరి ఫేస్ మీద కూడా నేను హ్యాపీనెస్ చూడలేదు. అవునా? మనుషులందరూ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ ఉన్నట్టు ఊహించుకుంటారు, హ్యాపీగా ఉన్నట్టు నటించేస్తారు. కొంతమంది అయితే అది కూడా చేయరు, ఏదో ఆ రిలేషన్లో లాక్ అయిపోయినట్టు బతికేస్తూ ఉంటారు. అందుకే కదా ఈ రిలేషన్స్, పెళ్ళి ఇవన్నీ అంటే నాకు చాలా భయం. కానీ అభి, నువ్వు నా లైఫ్లోకి రాకముందు ఏ హోపు ఉండేది కాదు. ఏదో గోయింగ్ విత్ ద ఫ్లో అన్నట్టుగా ఉండేది. బట్ యు నో అభి, నువ్వు నాకు ఆ హోప్ని ఇచ్చావు, ప్రయారిటీ ఇచ్చావు. నీతో జర్నీ చేయడం నాకు చాలా ఇష్టం అభి. ఆ వైబ్ చాలా బాగుంటుంది. అభి, నాకు ఒక ప్రామిస్ చేస్తావా? ఏంటది? ఈ జర్నీ ఆఫ్ లవ్ ఎప్పటికీ ఇదే హ్యాపీనెస్తో, ఇదే వైబ్తో ఉంటుందని ప్రామిస్ చేస్తావా? ఐ ప్రామిస్. చెప్పరా యోగి. ఎక్కడున్నారా? ఇంకా ఇంటికి రాలేదేంటి? భవ్యతో ఉన్నారు, ఒక గంటలో వచ్చేస్తా. ఈలోపే ఫోన్ చేయాలా? నువ్వు వస్తావు సరే, కానీ వదిలిన ఎప్పుడు తీసుకొస్తున్నావు? తీసుకొస్తాలే, టైం ఉంది ఇంకా దానికి. 21 days అయినా సరే ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదా మీరు? జబ్ ఈవెంట్లా స్టార్ట్ అయ్యి తర్వాత కభీ ఖుషీ కభీ గమ్, ఇప్పుడేమో కుछ कुछ होता है. మరి ఎప్పుడు మరి మీ వివాహ? నా సిచ్యువేషన్లన్నీ నీకు బాలీవుడ్ సినిమా టైటిల్లో ఉన్నారా? సర్లే పెట్టే, నేను మళ్ళీ చేస్తా. రేయ్ ఆగరా. అవి అది కాదు. డిస్టర్బ్ చేసింది.
ఏమైంది ఈ టైంలో ఎవరు ఆల్ ఓకేనా? ఓకే యోగిగాడు. ఓ ఏమంటున్నాడు మీ తమ్ముడు? మన జర్నీ జబ్బీ మెట్లా స్టార్ట్ అయింది, మధ్యలో కబీ ఖుషీ కబీగం, ఇప్పుడేమో కుచ్ కుచ్ హోతాయే, వివాహ్ ఎప్పుడని అడుగుతున్నాడు. టైటిల్స్. మరేం చెప్పావు? ఏ రిష్తా క్యా कहलाता భవ్య? ये रिश्ता है प्यार का अभी. అబ్బా ఈడు నన్ను వదలడు. అరే ఇప్పుడే కదరా చెప్పాను, చేస్తా ఆగు మళ్ళీ. మాట్లాడుతుంటే పెట్టేస్తావేంట్రా? ఆ. సరే, ఇస్తారా? కంట్రోల్ వచ్చేస్తా. ముందు అడిగిందని చెప్పు. అభి దా. సరే ఆగు, నేను నీకు కాల్ చేస్తా. భవ్య ఫాస్ట్ గా రా. ఎక్కడికి? ఈ ట్రైన్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. పిచ్చా నీకేమన్నా? నాకు ఇంపార్టెంట్ క్లయింట్ తో మీటింగ్ ఉంది, పద అరే, ఇంటికి. నీ మీటింగ్ ఎప్పుడు? కమింగ్ ట్యూస్డే. అబ్బా ట్యూస్డే కదా, ఈరోజు ఇంకా ఫ్రైడే, ఇంకా చాలా టైం ఉంది కదా అభి. ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మన దగ్గర టికెట్ లేవు, పట్టలు లేవు, ఎలా వెళ్తావు? ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. అన్ని ప్లాన్ ప్రకారమే జరగాలని ఏమైనా రూల్ ఉందా? ఇలాంటి మూమెంట్స్ క్రియేట్ చేసుకుంటేనే కదా మనకి మంచి మెమరీస్ అనేవి ఉంటాయి. వినటానికి చాలా బాగుంది కానీ నడవద్దు, ఏయ్, పద. వస్తున్నావా లేదా? నేనైతే వెళ్తున్నా. భవ్య నడు, ఇంటికి వెళ్దాం. హే, పో, భవ్య. నేనైతే వెళ్తున్నా. భవ్య ఆగు. భవ్య రా పిచ్చా నీకు? రా అభి, ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది, రా ఫాస్ట్ గా. ఏ ట్రా ఫస్ట్ నువ్వు కిందికి. నేనైతే రాను, నువ్వు వస్తున్నావా లేదా? బా ఏంటి భవ్య నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? భవ్య దా భవ్య, ఇంటికి వెళ్దాం ప్లీజ్. అభి మళ్ళీ నీతో ట్రావెల్ చేయాలని ఉంది.